మద్ది బాలరెడ్డి, తండ్రి పాపిరెడ్డి, విలేజ్ దోమడుగు. మా గ్రామంలో ఇక్కడ ఇట్రోడాక్ యూనిట్ 1 బొంతపల్లిలో కంపెనీ, ఆ కంపెనీ వ్యర్థ జలాలు వదిలి ఎయిర్ పోస్ట్లో 50-60 ఎకరాలు వారుకుంటా నల్లగుంట చెరువుకు వచ్చి మొత్తం గులాబీ కలర్ అయింది. ఆ గులాబీ కలర్ నీళ్ళు ఆ వర్షానికి దాని వెనుక ఉన్న 70-80 ఎకరాల పొలము మొత్తం గులాబీ రంగం మారిపోయింది. దాని తర్వాత దాని కింద రాజనాల చెరువు, ఆ రాజనాల చెరువు పశువులు అక్కడనే కొంచెం నీళ్ళు తాగేటి. ఈ వ్యర్థ జలాలు వచ్చి అది కలుషితం అవుట్లా అక్కడ వాటర్ తాగడానికి వీలు లేకుండా అయింది పశువులకు కూడా. ఈ భూగర్భ జలాలు అడగంటి రకరకాల వ్యాధులు, చర్మ వ్యాధులు, గర్భ పోషక వ్యాధులు, పిల్లలు కాకపోవడము, క్యాన్సరు, రకరకాల వ్యాధులు మాకు తెలియనటువంటి వ్యాధులు వస్తున్నాయి. దీనివల్ల ఎంతోమంది అనారోగ్య పేద బొబ్బులు ఆ చేనులో పనిచేస్తుంటే మొత్తం కిందంతా ఇట్లా చర్మం ఊడిపోవడము, ఇలాంటి వ్యాధులతో ఇక్కడే పండిన పంట ఎక్కడైనా నమ్ముకుందామంటే ఈ కెమికల్ కంపెనీ ఒడ్లు కొనము, అది నాణ్యత లేని పంట మొత్తం వల్ల చాలుగా పడుతుంది. ఇక్కడ పశువులు వాటర్ దాగి చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు. మేము పొల్యూషన్ బోర్డుకు అప్లికేషన్ ఇచ్చాం, సెంట్రల్ పొల్యూషన్కు అప్లికేషన్ ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, జాయింట్ కలెక్టర్కి ఇచ్చాం, తహసీల్దార్కి ఇచ్చాం, కమిషనర్కి ఇచ్చాం, ఎంపీడీఓ కూడా ఇచ్చాం. మేము ఎవరైతే అనుకున్నామో ప్రతి వాళ్లకు మేము అప్లికేషన్ రూపంగా ఇచ్చినాము. 2 నెలలు పోయి ఇప్పుడు 3 నెలలు అయ్యింది. చివరకు నిన్నటి రోజున కలెక్టర్ దగ్గరికి పోయి మేము ఇన్నేళ్ళ నుంచి మేము ఇది వస్తుంటే కూడా మీరు పట్టించుకుంటలేరు, ఇప్పుడు మేము మనిషి జీవించే హక్కును కూడా హరిస్తున్నారు, మేము ఇక్కడ పోతే మేము బతికే పరిస్థితి లేదు, ఈ ప్రజలు మనుషులు ప్రాణాలు కాపాడి మమ్మల్ని కాపాడాలని వినతి పత్రం ఇచ్చినాము. ఆమె త్వరలోనే నేను చర్య తీసుకుంటానని చెప్పింది. ఏ అధికారులకు ఇచ్చినా చర్య తీసుకోవట్లేదు. పార్థసారథి రెడ్డి ఒక ఎంపీ టీఆర్ఎస్లో సీటు కొనుక్కొని ఆ బాండ్ పేపర్లతో డబ్బులు ఇచ్చిన కొడుకులు ఈరోజు దేశంలోనట ఫార్మసీసీ చేస్తారట. అరే దొంగలారా, రాజకీయ నాయకులారా, ఎమ్మెల్యే ఎంపీలు ఇంతమంది ఉండి ఒక్కడు కూడా ఇక్కడ ప్రజలు చచ్చి గులాబీ రంగు అయ్యి రోగాలు వస్తే చచ్చిపోలేరు. ఇక్కడ చూసి ఎక్కడ కెమికల్ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వాలంటే ఇలాంటి మనుషులను చంపే అధికారం మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని చంపుతున్నా చూస్తున్నాను. ఇటువంటి నాయకులు ఉంటే మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలో మీరందరూ అర్థం చేసుకొని మమ్మల్ని రక్షించాలని కోరుతున్నాం.